ప్రస్తుతం యువకులు పిల్లలు అత్యంత ఇష్టంగా తినే ఆహారంలో ఒకటి పిజ్జా. చీజ్, పుట్టగొడుగులు, చికెన్, వంకాయ, టమాటా వంటి రకరకాల పిజ్జాలు మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లోని ఫ్రాగ్ పిజ్జా కూడా వచ్చింది. ఈ వార్త విన్న పిజ్జా ప్రియులు కొంచెం షాక్లో ఉన్నారు. చైనీస్ పిజ్జా హట్ డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ అనే కొత్త రకం ఫ్రాగ్ పిజ్జాను పరిచయం చేసింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. చైనా ప్రజల ఆహారపు అలవాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అనే తేడా లేకుండా, అంటే చేపలు, మేక, కోడి వంటి వాటినే కాదు, కప్పలు, కీటకాలు, పాములు, కుక్క, గాడిద ఇలా అన్ని రకాల జీవులను ఆహారంగా తింటారు. అందుకే చైనా ప్రజలను ప్రంచపాన అని పిలుస్తారు. వీరు తినే విచిత్రమైన ఆహారాలతో తరచుగా వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఇదే వార్త వైరల్ అవుతోంది. చైనా మార్కెట్లోకి కప్పతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పిజ్జా ప్రవేశించింది. ఆహార ప్రియుల కోసం పిజ్జా హట్ ఈ కొత్త రకం పిజ్జాను పరిచయం చేసింది. ఈ పిజ్జా గురించి తెలిసిన తర్వాత చాలా మంది ఏం జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. చైనాకు చెందిన పిజ్జా హట్ గ్లోబిన్ పిజ్జా పేరుతో కప్ప పిజ్జాను పరిచయం చేసింది. ఈ కొత్త రకం పిజ్జా వంటకం మొబైల్ గేమ్ డంజియన్స్ ఫైటర్స్ ఆర్జియన్స్ బ్రాండ్ల మధ్య సహకారంతో భాగం. ఇది పిజ్జా ప్రియులను, ప్రాప్ సంస్కృతి అభిమానులను ఒకేలా ఆకర్షించేలా లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 18న లాంచ్ అయిన గ్లోబిన్ పిజ్జా చైనాలోని 3 పిజ్జా హట్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 169 యువాన్లు, అంటే సుమారు 2000 అన్నమాట. దీని గురించిన ఒక పోస్ట్ జేమ్స్ వాకర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ టాప్ ఫాగ్ పిజ్జాను చైనాలో ప్రయత్నిస్తారా అనే టైటిల్ తో షేర్ చేశారు. వైరల్ అయిన ఫోటోలో పిజ్జా బ్రెడ్ మీద వేయించిన కప్ప ఉంది. ఈ కప్పను అందంగా డెకరేట్ కూడా చేశారు. నవంబర్ 21న షేర్ చేసిన ఈ పోస్ట్ 17,000 మంది చూశారు. రకరకాల కామెంట్స్ వచ్చాయి.